వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఫస్ట్లీ అయితే నేనైతే అందరికీ సారీ చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వీడియో చేసిన తర్వాత, అంటే ప్రెగ్నెన్సీకి ముందు ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అవన్నీ చెప్పిన తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ వీడియో స్ట్రెచ్ మార్క్స్ పైన చేస్తానన్నాను. బట్ రీజన్స్ ఏమైనా కావచ్చు, వీడియో అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది. సో ఫస్ట్ దానికి అందరికీ నేను సారీ చెప్తున్నాను. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్ట్రెచ్ మార్క్స్ కోసం కొన్ని ఫ్యాక్ట్స్ ని తెలిసేసుకుందాం. సో వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ రూపా శ్రావణ్. అందరికి జనరల్ గా రెగ్యులర్ గా మనకి తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీలో వస్తాయి. బట్ స్ట్రెచ్ మార్క్స్ ప్రెగ్నెన్సీలో కాదండి, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్లో కూడా త్వరగా బరువు పెరగడం కానీ, లేదంటే త్వరగా అంటే తక్కువ టైం పీరియడ్ లో బరువు తగ్గడం వల్ల కూడా ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. అంటే మన స్కిన్ అనేది బాగా స్ట్రెచ్ అవుతుంది. అదేంటి ర్యాపిడ్ గా, ఆ ర్యాపిడ్ గా వచ్చే చేంజెస్ వల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రెచ్ మార్క్స్, ఆ కొల్లాజిన్ ప్రొడక్షన్, ఆ ర్యాపిడిటీకి సరిపడా లేకపోవడం వల్ల కొల్లాజిన్ ప్రొడక్షన్ అనేది ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. అంటే డీపర్ లేయర్స్ ఆఫ్ స్కిన్ డ్యామేజ్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. కానీ మనకి మనం రెగ్యులర్ టైమ్స్ లో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ ఏంటంటే థైస్, తర్వాత హిప్ రీజన్స్ లోని, ఇట్లా బ్రెస్ట్ పైన కూడా, ఫీమేల్స్ అయితే బ్రెస్ట్ పైన ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి కొంతమందికి వస్తాయి. సో చాలా వరకు మార్కెట్లో ఏంటంటే మనకి రకరకాల ప్రోడక్ట్స్ స్ట్రెచ్ మార్క్స్ తగ్గుతాయి అంటారు. కానీ ఎక్కడా కూడా 100% స్ట్రెచ్ మార్క్స్ పోతాయని మాత్రం ఎవ్వరూ చెప్పరు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. నేను స్ట్రెచ్ మార్క్స్ రాకుండా క్రీమ్స్ వాడుతున్నాను, లేదంటే కొన్ని లోషన్స్ వాడుతున్నాను అని ఇలా ఎవరైనా చెప్తారనమాట. సో మీరు అదేంటవుతుందంటే స్ట్రెచ్ మార్క్స్కి మీరు వాడినా వాడకపోయినా గ్రాడ్యువల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే అవి లైట్గా ఫేడ్ అవుతూ వస్తాయి. ఫేడ్ అవుతాయి తప్ప కంప్లీట్గా పర్మనెంట్గా అయితే మీకు అసలు చిన్న స్కార్ కూడా కనిపించకుండా ఎక్కడ స్ట్రెచ్ మార్క్స్ అనేవి తగ్గవన్నమాట. అండ్ స్ట్రెచ్ మార్క్స్ రావడానికి రీజన్ ఒకటి, సడన్గా ఇలా స్కిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల. ఇంకొక రీజన్ ఏంటంటే జెనెటికల్గా కూడా స్ట్రెచ్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మీ మదర్కి కానీ, లేదంటే మీ ఇంట్లో మీ అత్తయ్యకి కానీ ఎవరికైనా స్ట్రెచ్ మార్క్స్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కనుక వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఉంటే అవి మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా. అండ్ ఇంకొక రీజన్ అంటే జనరల్గా ప్రెగ్నెన్సీలో అందరికీ స్కిన్ స్ట్రెచ్ అవుతుంది కదా, కానీ ఇప్పుడు 100 మంది ప్రెగ్నెన్సీస్ తీసుకుంటే 100 మందికి కూడా స్ట్రెచ్ మార్క్స్ రావాలని రూల్ ఏం లేదనమాట. కొంతమందికి, తక్కువ పర్సంటేజ్ ఆఫ్ మెంబర్స్కి మాత్రం స్ట్రెచ్ మార్క్స్ అనేవి రావు. అవి కొన్ని జెనెటికల్ రీజన్స్ అనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్కి స్ట్రెచ్ మార్క్స్ లేవనుకోండి, వీళ్ళకి కూడా స్ట్రెచ్ మార్క్స్ అనేవి వచ్చే అవకాశాలు తక్కువ. మీ పేరెంట్స్కి స్ట్రెచ్ మార్క్స్ ఉన్న, పేరెంట్స్ ఇన్ ద సెన్స్ మీ మదర్కి కనుక స్ట్రెచ్ మార్క్స్ ఉంటే మీకు కూడా స్ట్రెచ్ మార్క్స్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది నేను ఒక ఎగ్జాంపుల్, నాకు కూడా ఇదివరకు తెలియదు అనమాట. అంటే జెనెటికల్ రీజన్స్ కూడా స్ట్రెచ్ మార్క్స్కి కారణం అవుతాయని నాకు తెలియదు. ఇప్పుడు నేను మా సిస్టర్ ఇద్దరం ఉన్నాము. నాకైతే అసలు స్ట్రెచ్ మార్క్స్ లేవన్నమాట. అంటే ఇది వరకు మేము యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మా మదర్ టమ్మీ చూసాం, మా మదర్ పొట్ట చూసి ఏంటి అసలు స్ట్రెచ్ మార్క్సే లేవు, అంటే నార్మల్ ప్రెగ్నెన్సీ, నార్మల్ డెలివరీలోని స్ట్రెచ్ మార్క్స్ రావేమో, సి సెక్షన్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయేమో అని ఇలా రకరకాల అపోహలు అనమాట. అప్పుడు క్లారిటీ లేదు, నాకు కూడా పెద్దగా ఏం తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా ఎప్పుడు చేయలేదన్నమాట. సో నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు అనుకున్నది, అరే నాకు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయేమో. అది స్ట్రెచ్ మార్క్స్ అనేది అది నేరమో లేకపోతే రాకూడదు అని కాదు. బట్ మనకి కొంచెం అవి రాకుండా ఉంటే బాగుంటుంది కదా, వస్తే ఇట్స్ ఓకే, అది ఒక మన పేరెంటింగ్, ఒక మదర్హుడ్ యొక్క మెమరీగా ఉండిపోతుంది మనతో పాటు. బట్ రాలేదంటే కూడా మనకి ఏంటంటే బాగుంది కదా, ఇలా ఏం మార్క్స్ లేకుండా స్కిన్ చూసి మనకి హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. సో అలా అనుకునేదాన్ని. లక్కీగా ఏంటంటే మా మదర్ లాగే నాకు కూడా అసలు చిన్న స్ట్రెచ్ మార్క్ కానీ, ఎక్కడా చిన్న స్కార్ కానీ రాలేదు. అండ్ ఆల్సో నేను నార్మల్ డెలివరీ కాబట్టి నాకు ఆ సి సెక్షన్కి ఉండే ఆ చిన్న లైన్ కూడా మార్క్ ఏం లేదనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరూ కూడా ఎంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడినా మీరు ఆ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఎంత ఇంటెన్సిటీతో మీకు తగ్గుతాయి లేదంటే తగ్గవు అని మనకు తెలీదు. అంటే ఏ క్రీమ్స్ పర్టికులర్గా మనకి ఇలా రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది మనం అన్ని యూజ్ చేసి చూడలేం. అంటే ప్రెగ్నెన్సీ అనేది 1 time 2 times. సో ఆ పీరియడ్లో మనం ఎక్కువ ప్రొడక్ట్స్ అనేది మనం వాడి చూడలేం అనమాట. సో ఏంటంటే అసలు మాయిశ్చరైజ్ చేసుకుని ఉంచుకోవాలి. ఒకటి, మనకి స్ట్రెచ్ మార్క్స్ కొంచెం తగ్గాలి అనుకుంటే ఏం చేయాలంటే ఎప్పుడు కూడా కొంచెం మాయిశ్చర్ అప్లై చేసుకుంటూ డైలీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ రొటీన్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం ఒకటి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే వైటమిన్ సి అండ్ వైటమిన్ ఏ, ఈ రెండు కూడా ఈ కొల్లాజిన్ ప్రొడక్షన్కి చాలా హెల్ప్ అవుతాయి. సో మనకి ఏంటంటే సప్లిమెంటేషన్ ఎప్పుడు కూడా తీసుకునేలా చూడండి. మీన్స్ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా
ఈ 2 సప్లిమెంట్స్ కొంచెం బాగా తీసుకునేలా చూడండి. మన క్రీమ్స్లో కూడా రెటినాల్ అని ఉంటుంది. ఇట్స్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ వైటమిన్ ఏ. ఇట్స్ వైటమిన్ ఏ అనమాట. సో ఏంటంటే ఆ సప్లిమెంట్స్లో కూడా అవే ఉంటాయి. మనం బయట నుంచి అప్లై చేయడం కూడా ఇన్నర్ నుంచి హీల్ చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అనమాట. సో మీరు సప్లిమెంట్స్ వైటమిన్ ఏ, వైటమిన్ సి కొంచెం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఎక్కువగా ఉండేలా చూసుకోండి అంటున్నాను. మళ్ళీ మీరు ఎక్సెస్గా ఏవి కూడా తీసుకోకూడదు. అంటే డైలీ డోసెస్ మరి నార్మల్గా అన్ని ఫుడ్స్ ఎలా తీసుకుంటారో అన్ని ఫుడ్స్లో ఇవి కూడా ఉండేలా చూసుకోండి. సో ఓవర్ ఏ గ్రాడ్యువల్ పీరియడ్ ఆఫ్ టైం మీకు ఏమవుతుందంటే ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేవి ఫేడ్ అవుతూ వస్తాయి. సో తర్వాత మీరు కొంచెం ఫేర్గా ఉంటే ఏమవుతుందంటే ఆ స్ట్రెచ్ మార్క్స్ మీ స్కిన్ టోన్తో పాటు కొంచెం కలిసిపోతాయి, చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ హీరోయిన్స్ వాళ్ళైతే వాళ్ళకి ఏం స్ట్రెచ్ మార్క్స్ ఉండవు కదా, మరి వాళ్ళేం ప్రొడక్ట్స్ వాడతారు, ఇట్లాంటి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. సో దీనికి కొన్ని సర్జరీస్ ఉన్నాయి, కాస్మెటిక్ సర్జరీస్ ఉన్నాయి, రకరకాల ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ చాలా కాస్ట్లీ ప్రొసీజర్స్ అనమాట. సో అందరం మిడిల్ క్లాస్ కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, మనం అంత ఎక్స్పెన్సివ్ అది కూడా స్ట్రెచ్ మార్క్స్ తగ్గించుకోవడానికి మనం అలాంటివి చూస్ చేసుకోలేము. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ డైలీ రొటీన్ మనం ఏం చేయొచ్చు అంటే తక్కువ పీరియడ్లో తగ్గించుకోవాలంటే మర్చిపోకుండా ఈ సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటే మీకు కొంచెం ఎక్కువ టైం పట్టేది కాస్త కొంచెం తక్కువ టైంలోనే స్ట్రెచ్ మార్క్స్ అనేవి గ్రాడ్యువల్గా ఫేడ్ అయిపోతాయి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నా ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.